మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఆగస్ట్ నెల 2026 విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఆగస్టు మంత్లో ప్రతి ఒక్కరికి స్వర్ణలక్ష్మి అమ్మవారు, మన రాబోయేది కూడా శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మంత్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారాన్ని, లీడర్షిప్ని, నాయకత్వ లక్షణాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళకి సమృద్ధిగా ధనం ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం ఆనందభరితంగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి ధర్మబద్ధమైన కోరికలు ఉన్నా అమ్మవారు ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న 12 రాసుల యొక్క విశిష్టత ఏంటో మనం చూసుకుందాం. సో ముందుగా మనం 12 రాసుల వరకు ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఈ యొక్క ఆగస్టు మంత్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఇందులో మీరు చెప్పిన విధంగా చాలా పండగలు, చాలా మార్పులు ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ మాసం వచ్చేటప్పటికి సంకటహర చతుర్దశితో స్టార్ట్ అయ్యి మళ్ళా సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది అనమాట. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం అంతా ఉంది. ఇందులో ముఖ్యంగా 2-3 ఉన్నాయండి, అందరూ తెలుసుకోవాల్సింది. ఒకటి వచ్చేటప్పటికి మనకి ఇందులో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందో వరలక్ష్మి వ్రతం, శుక్రవారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ గురు మోఢ్యమి అని నడుస్తూ ఉందండి. అది ఆ రోజుతో అయిపోతుంది, 12వ తారీఖుతో అయిపోతుంది. అంటే శ్రావణ మాసం రేపనగా ఈ రోజుతో మోడం కూడా అయిపోతుంది. అక్కడ నుంచి అన్ని మంచి ముహూర్తాలు ఉంటాయి, చక్కగా అన్ని చేసుకోవచ్చు. తర్వాత వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి 21వ తారీఖు జరుగుతుంది. 28వ తారీఖు రాఖీ పండగ, రాఖీ పౌర్ణమ అని చెప్తారనమాట. ఇవి మేజర్గా ఉన్నవి. మనకి ఆ రోజు జంజాలు కూడా మార్చుకుంటూ ఉంటాం. మేజర్గా ఉన్న పండగలు, ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు వచ్చేటప్పుడు 4 గ్రహాలు మారుతున్నాయి. జనరల్గా 2 గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. కానీ ఈసారి ఆగస్టు మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో ఏంటి, శుక్రుడు, కుజుడు, బుధుడు, తర్వాత వచ్చేటప్పటికి శుక్ర, కుజ, బుధ, సూర్య, 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్లస్ శ్రావణ మాసం ముఖ్యమైన పండుగలన్నీ ఉన్న ఈ యొక్క శ్రావణ మాసంలో లేదా ఆగస్టు మంత్లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి వారికి వాళ్ళ యొక్క ఇంపాక్ట్. సో సింహరాశి వాళ్ళకు ఓవరాల్గా లాస్ట్ మంత్ అంటే జులై మంత్, ఆగస్టు మంత్ చాలా కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఒకటి అష్టమ శని నడుస్తూ ఉంది. ఎక్కువగా కాల్స్ కూడా నాకు ఈ రాశి, ఎక్కువ కాల్స్ వచ్చే రాశులు ఇది ఒక రాశి. అంటే ఓన్లీ అష్టమ శని కంటే కూడా ఇండివిజువల్ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా అది ఎన్హాన్స్మెంట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రాశితో పాటు ఎవరికైనా కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ రాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ముఖ్యంగా జాబ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. జాబ్ విషయంలో ఒక దాంట్లో కేర్ఫుల్గా అంటే మిగతా అన్ని విషయాలు బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా రాశులు చూసుకుంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఉంటుంది. దీంట్లో పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, టో అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇందులో గ్రహ సంచారం చూసుకున్నాం అనుకోండి, 1వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు, కుజుడు 2వ తారీఖున, బుధుడు 5వ తారీఖున, 17వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నాడు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి చూస్తే మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక విధానం ఉంటుంది. అంటే దీంట్లో మహర్షులు చిన్న చిన్న సంస్కృత మాటలతోటి మొత్తం వివరణ అంతా అందులోనే ఇస్తారనమాట. మనకేం చెప్తారంటే స్థాననాశనం, భూలాభం, పరాభవం, విత్త సిద్ధిం అంటారు. ఈ 4 మీనింగ్ తెలుసుకుంటే హోల్ మంత్ అంతా ఎలా ఉందో తెలిసిపోతుంది. ఇందులో స్థాననాశనం అంటే వాళ్ళు చేస్తున్న పదవిలో కానివ్వండి, లేదంటే ఉద్యోగంలో కానివ్వండి, మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడాను ప్రతికూలంగా ఉంటుంది. వీళ్ళకి అష్టమ శని ప్రభావంతో ఉండటం అయితేనేమో ఉన్న నాశనం పోతుంది, కోల్పోతారు. జాబ్లో చేంజెస్ ఉంటాయి, ఖచ్చితంగా గమనించాలి. పాజిటివ్ సైడ్లో భూలాభం, బంగారు వస్తువులు కొనటం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల పరాభవం, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల ధనం లాభం ఉంటుంది. అంటే ఒక రకంగా అవమానం ఎప్పుడు జరుగుతుందండి, మనకి అనుకున్న పని సరిగా కాకపోతే జరుగుతుంది. అంటే టోటల్గా సంథింగ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రొఫెషన్ అని మనం అనుకోవచ్చు. ఇందులో మనకి ఏం చెప్తారంటే సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి సంస్కృతంలో మహర్షులు ఒక శ్లోకంలో చెప్తారు, ఏమని, దేహార్తి సతతం సంతాప కాలతిక్రమణ భోజనం బంధుముత్ర సుహృద్వేష అంటారు. అంటే ఈ టైంలో శారీరకంగా అలసటగా ఉండటం, నిస్సత్వం, ఓకే, హెల్త్ అంటే యాక్టివ్గా లేకుండా ఉండటం,
సతతం కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం తినకుండా ఉండటం, బంధువులతోటి మిత్రులతోటి గొడవలు పడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది. భార్యకు కూడా హెల్త్ విషయంలో అంత అనుకూలంగా ఉండదు. టోటల్గా సూర్యుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంత అనుకూలంగా లేరు. అయితే కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. వీళ్ళకి బేస్ అంటే గ్రేట్ షీల్డ్ అంటారు చూడండి, ప్రొటెక్షన్ అంటారు చూడండి, ఆ ప్రొటెక్షన్ కుజుడు నుంచి వస్తుంది. ఈ మంత్లో ఏమవుతుందంటే కుజుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటం చాలా చక్కగా కలిసి వస్తుంది అని చెప్తారు. ఏ ప్రకారంగా ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభకృత్, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం ఏకాదశి కుజే అంటారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, వస్త్రాలు అంతా బాగుంటుంది, యత్న కార్యానుకూలత్వం, ఏదైనా ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం సంపాదన వస్తుంటుంది, కానీ కూడబెట్టిన ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే మీకున్న సేవింగ్స్లో లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అయితే అగైన్ శుక్రుడు వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో ఏమని చెప్తారు, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగు అంటారు. 2వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వీళ్ళకి కుటుంబ సౌఖ్యం, కుటుంబం అంతా చాలా సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, స్త్రీలతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇన్ కేసు స్త్రీలు అయితే పురుషులతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. యశత్కరం, కీర్తి ప్రతిష్టలు చాలా చక్కగా ఉంటుంది, దేహం అనేది సౌఖ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి ఫుడ్ తింటుంటారు, యాక్టివ్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఒక సూర్యుడు బుధుడు మాత్రం ప్రాబ్లంగా ఉన్నాయి. అంటే 2 గ్రహాలు అనుకూలంగా 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉంటే సరిపోతుందని తెలుసుకోవచ్చు. ఓకే, ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయండి? ఇందులో మఖా నక్షత్రం, పూర్వ ఫాల్గుని నక్షత్రము, ఉత్తర ఫాల్గుని ఫస్ట్ పాదం ఉందండి. ఇందులో మఖా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి మనకేం చెప్తారంటే పాజిటివ్ సైడ్లో సౌఖ్యము, క్షేమము, ధనలాభం ఉంది. కానీ సూర్యుడి యొక్క ప్రభావం వీళ్ళకి ఉండటంతో ఏమని చెప్తారంటే నాశనము, మృత్యు భయము అంటారు. అంటే ఏదో ఒకటి అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడతారు, తద్వారా వీళ్ళకి విపరీతంగా ఫ్యూచర్ ఉంటుందా లేదని భయపడుతూ ఉంటారు. అందులో వీళ్ళకి సహజంగా కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అష్టమశనితో ఉండటంతో ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడాను క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము, అంటే ఏదో ఒక భయపడుతూ ఉంటారు, ఉంటుందా లైఫ్ ఏంటి అని చెప్పేసి. ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతా అంతా బాగుంటుంది. మఖా నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, అంటే వీళ్ళకి ఎవరికి సంబంధించి తెలిసిన వాళ్ళు స్త్రీలు ఎవరైనా ఉంటే లేడీస్, తద్వారా వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఒక ప్రొఫెషన్ లేదంటే అతిగా భయపడే అవకాశం ఉంది. ఈ రెండింటిని ట్యాకిల్ చేస్తే సరిపోతుంది. ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎవరిని ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళకి జాబ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అందుకని సూర్యుడి వల్ల కాబట్టి 2 పనులు చేయాలి. ఒకటి వీళ్ళకి శని బాగలేదు కాబట్టి శని గ్రహానికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం, శని పాశుపత అభిషేకం, శని తైలాభిషేకం చేయించుకోవడం చాలా ముఖ్యం. బట్ ఈ రాశి వాళ్ళు శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలతో పాటు మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు ఎవరైతే కనుక వీళ్ళకి ప్రొఫెషన్లో బాగా ఇబ్బంది పడుతున్నారంటే ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఉంటుంది. ఈ 2 కాంబినేషన్ చాలా పవర్ఫుల్ అండి. ఈ 2 చేస్తే సరిపోతుంది. ఇంతేకాకుండా వీళ్ళకి ఎవరికైనా చేయదలుచుకుంటే మృత్యు భయం, అలాంటప్పుడు మృత్యుంజయ హోమం చేయించుకోవటం, లేదంటే మనకి నరసింహస్వామి మృత్యుంజయ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. అది చదువుకున్నా కానీ చాలా చిన్న మంత్రం, అది చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ రెండింటితో పాటు ఇండివిజువల్గా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం చాలా బాగుంటుంది. ఈ శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలతో పాటు ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ సరిగా లేదు అని అనుకుంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం లేదంటే హోమం చేయించుకున్నా కానీ బాగుంటుందండి. మణికంఠ గారు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దీన్ని గోచార ఫలితాలు అంటారు, లేదంటే కరెంట్ రాశి ఫల ట్రాన్జిట్ రిజల్ట్ అని చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో. వీటి యొక్క ఇంపాక్ట్ ఒక 30% మాత్రమే ఉంటుంది, మ్యాక్సిమం 40 ఉంటుంది, కొంతమంది 20% ఉంటుంది. బట్ ముఖ్యంగా వాళ్ళ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో దశలేంటి, భుక్తులేంటి, ఇంకా ముఖ్యంగా వాళ్ళకి ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయా, శాపాలు ఏమైనా ఉన్నాయా అనేది చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా నేను రీసెర్చ్ చేస్తున్నానండి. ఎవరికైతే ఏజ్ 40 +or-5 years లేదంటే 45 అండి +or-5 years అంటే ఇటు పక్కన 40 to 40-50 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి, అంటే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంటుంది. కొంతమందికి వాళ్ళు అప్పటిదాకా సీనియర్ మేనేజర్గా చేస్తుంటారు, అప్పటిదాకా బిజినెస్లు చక్కగా చేస్తుంటారు, చక్కగా ఒక స్మూత్గా వెళ్తున్న వాళ్ళు సడన్గా జాబ్ కోల్పోవటం,
లైఫ్లో స్టాగ్నేషన్ రావటం, గ్రోత్ లేకుండా ఉండటం, డైరెక్షన్లెస్గా ఉంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి జనరల్గా అందరు చెప్పి వదిలేస్తుంటారు. లేడీస్కి అయితే మెనోపాజ్ అని చెప్పేసి, జెంట్స్కి అని చెప్పేసి రకరకాల హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా మంచి చక్కటిగా వివరణ ఇస్తూ ఉంటారండి. అంటే మనకు ఒక్కొక్క దశలో కొన్ని అరిష్టాలు ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. బట్ ఈ టైంలో ఈ ఏజ్లో కనుక ఎవరికైనా ఇలా ఉంటే దానికి వాళ్ళకి శాపాలు అని ఉంటాయి. రకరకాల శాపాలు అంటే మాతృశాపం, పితృశాపం, సర్పశాపం, అంతేకాకుండా గ్రహ దోషాలు అని ఉంటాయి అనమాట. కాలసర్ప దోషం అని, తర్వాత త్రిపిండి దోషం అని చాలా మందికి తెలవదు ఉన్నాయి అనుకుని కూడా. బట్ దాని సింబాలిక్ ఏంటంటేనండి, అప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఉన్న వీళ్ళు సడన్గా గ్రోత్ లేకుండా ఆగిపోతారు, డైరెక్షన్లెస్గా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న శాపాలేంటి మొత్తం హారోస్కోప్ అంతా స్కాన్ చేసి తర్వాత గ్రహ దోషాలు ఏంటని చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందుకు ఖచ్చితంగా వెళ్తుందండి. నేను ఎప్పుడైతే ఇలా స్టేజ్ స్పెసిఫిక్గా చేయటం స్టార్ట్ చేశానో చాలామంది ఇండివిజువల్గా చూపించుకుంటూ ఉన్నారు. అంటే అరే మాకు తెలవదండి, నిజమా అండి అని. మళ్ళీ నేను చెప్తున్నాను అంటే గూగుల్ చేసుకోండి, చాట్ జీపీటీ చేసుకోండి, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. ఉన్నది లేదు ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చూసుకోండి, ముందు అర్థం చేసుకోండి ఇది రీజన్. ఆ తర్వాత పరిహారాలు కూడా ఈ రోజులో చాలా సింపుల్. ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా రేట్ వైజ్ కానివ్వండి, చేసే యాక్సెస్ టెక్నాలజీ కానివ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలా ఇలా మనం చెప్పుకున్నట్లు ఎవరైనా కనుక ఏజ్ బ్రాకెట్లో ఉండి సడన్గా కనుక స్టాగ్నేషన్గా ఉంటే ఒకసారి ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేసుకొని మీరు అందరూ చక్కగా జీవితంలో 10 రెట్లు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించేసారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.